హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి ఎమ్మి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసి అనాథాశ్రమం అండి. ఇది గట్కేసర్ దగ్గరలో ఉంటుంది, జోడుమెట్ల దగ్గరలో. ఇక్కడ వచ్చేసి అందరు అనాథ పిల్లలు ఉంటారు. 3+ ఏజ్ వాళ్ళ నుండి పెద్ద పిల్లల వరకు కూడా ఉన్నారు. మొత్తం టోటల్గా వీళ్ళు 250 మెంబర్స్ ఉన్నారండి. ఇక్కడ వీళ్ళకి స్టడీ కూడా చెప్పిస్తారంట. ఇంగ్లీష్ మీడియమేనంట. వీళ్ళతో మాట్లాడము పిల్లలతో. ఈ సార్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని. చాలా డిసిప్లిన్గా ఉన్నారంట పిల్లలు. సార్ చెప్పగానే వింటున్నారు. ఇక్కడ మేమందరం అయితే మా పిన్ని, పెద్దమ్మ మేమందరం అయితే వచ్చాము. ఇక్కడ ఫస్ట్ బర్త్డే కేక్ కటింగ్ చేపిస్తున్నారు. తపస్విక, బ్లెస్ చేయండి, విష్ చేయండి. ఫస్ట్ బర్త్డే అందుకని ఫస్ట్ అనాథాశ్రమంలో కేక్ కట్ చేపించి ఇంటి దగ్గర చేద్దామనేసి అనాథాశ్రమంకి అయితే వచ్చామండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బర్త్డే హ్యాపీ బర్త్డే తపస్విక అని అయితే కేక్ పైన రాపించాము. ఇంకా కూల్ కేక్ తెస్తే మెల్ట్ అవుతుందని నార్మల్ కేక్ తీసుకొచ్చాము. పిల్లలు చూడండి, వాళ్ళని చూస్తుంటే అయితే చాలా బాధగా అనిపించిందండి. ఎంత బాధగా అంటే చిన్న చిన్న పిల్లలు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా చిన్న పిల్లలు అయితే ఉన్నారు. వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపించింది. ఎక్కడ మీద అనేసి మా పిల్లల్ని, చిన్న పిల్లల్ని పాపని తీసుకెళ్తే ఏం పేరు ఏంటని దగ్గరకు వచ్చి వాళ్ళు చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపించింది. మేము నైట్ టైం వెళ్ళామండి. మార్నింగ్ టైం వెళ్తే వాళ్ళతో కొంచెం స్పెండ్ చేసి వచ్చేవాళ్ళము. ఇంత చిన్న మనకు అన్ని పేరెంట్స్ ఉండి అన్ని ఎంత బాగా చూసినా కూడా మన పిల్లలు మనకి సరిగ్గా మాట వినరు. కానీ అక్కడ అసలు అంతమంది పిల్లలు ఒక్కసారి మాట చాలా బాగా వింటున్నారు. పిల్లలు కూడా ఎక్కువ అల్లరి ఏం చేయడం లేదు, చాలా డిసిప్లిన్గా కూర్చున్నారు, చెప్పినట్లు వింటున్నారు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి చాలా డిస్టర్బెన్స్గా వచ్చింది వీడియో, అందుకని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ వీళ్ళందరూ ఇప్పుడు విష్ చేస్తున్నారు తపస్విక, హ్యాపీ బర్త్డే తపస్విక అనేసి. అలాగే నాన్ వెజ్ ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేశాడు మామయ్య. అందుకే థ్యాంక్ యూ నాన్ వెజ్ ఫుడ్ ప్రొవైడ్ చేసినందుకు అనేసి థ్యాంక్ యూ చెప్తున్నారు. బర్త్డే విషెస్ కూడా చెప్తున్నారు అన్నట్టు. సో ఇప్పుడైతే విషెస్ చెప్తున్నారు. చూడండి ఎంత చిన్న పిల్లలు. వీళ్ళకి ఇక్కడికి చాలామంది వచ్చి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంట అండి. వీళ్ళకి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళైతే అసలు దగ్గరకు వచ్చి వాళ్ళు ఎంత ఆప్యాయతంగా మాట్లాడుతున్నారో అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఫుల్ డీటెయిల్స్, అడ్రస్ అయితే మీకు పెడతాను. ఫస్ట్ మామయ్య వాళ్ళ ఫస్ట్ పాప అప్పుడు కూడా ఇది అప్పుడు బోడుప్పల్లో ఉండే అంట అండి. బోడుప్పల్లో చేశారు. సో ఇప్పుడు ఇదే అక్కడికి షిఫ్ట్ చేశారన్నట్టు. ఇక్కడ వాళ్ళు ఆశ్రమంకి సంబంధించిన వాళ్ళు కూడా వీడియో షూట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడైతే కేక్ కటింగ్ జరుగుతుంది చూడండి. చాలా ఇంకా అప్పటికి చిన్నది కట్ చేయమంటే దానికంటే ఫస్ట్ పెద్దది కూర్చుంది అన్నట్టు. అందరు కూడా పెద్ద పాప బర్త్డే అనుకున్నారు, కాకపోతే చిన్న పాపది. మొత్తం తిరుగుతుంది, అస్సలు ఆగట్లేదు, పట్టుకుంటే మొత్తం తిరిగేస్తుంది. ఇక్కడ చూడండి మా తమ్ముళ్ళు చెల్లె షూట్ చేస్తున్నారు అన్నట్టు. ఫొటోస్ తీస్తున్నారు. కేక్ కటింగ్ హాయ్ చెప్తున్నాడు తమ్ముడు. ఇక్కడ వీళ్ళని ఫొటోస్ తీస్తున్నారు. ఇంకా అందరం కూడా ఫొటోస్ అలా తీసాము. సో ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వంటలు అయితే ఇంకా వడ్డిస్తున్నామంటే మనము వాళ్ళకి మనీ ఇచ్చేస్తే వాళ్ళే ప్రిపేర్ చేపిస్తారు. ఇక్కడ వచ్చేసి జీరా రైస్, చికెన్ రహిత అయితే చేపించారన్నట్టు. ఇక్కడ వచ్చేసి మమ్మీ, అత్తమ్మ, ఇటు సైడ్ పెద్దమ్మ ఈయన వడ్డిస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మనం కొంతమందికి అది మన ఇష్టం అండి. మనం సర్వ్ చేస్తామంటే మనకి అప్పచెప్తారు, లేదంటే మనం ఒక 2-3 మెంబర్స్కి సర్వ్ చేశాక వాళ్ళని చేయమన్నా కూడా వాళ్ళు చేస్తారు. కాకపోతే మాకు ఇంకా మనం సర్వ్ చేద్దాంలే అన్నట్టు మాకు అనిపించింది. ఆ పిల్లల్ని చూస్తుంటే ఇంకా మాకే వడ్డించాలనిపించింది. ఎక్కువ కూడా ఏం తినలేరు పిల్లలు, చాలా లైట్గా తిన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగే వాళ్ళకి నాన్ వెజ్ ఫుడ్ ఎవరో ప్రొవైడ్ చేశారంట. సో అందుకే ఇంకా కొంచెం తక్కువే తిన్నారన్నట్టు పిల్లలు కూడా. వీళ్ళకి ఇక్కడ ఆయా కూడా ఉంటుందండి, ప్లేట్లన్నీ వాష్ చేయడము, బట్టలు పిండుకోవడము. ఫస్ట్ మాకు వెళ్ళి వాళ్ళని చూడగానే అదే డౌట్ వచ్చింది మాకు. ఏంటి వీళ్ళు పిల్లలు ఇంత చిన్నగా ఉన్నారు, వీళ్ళ బట్టలు వీళ్ళు పిండుకోవడము, అలా ప్లేట్స్ ఇంత చిన్న వయసులోనే అన్ని పని చేసుకోవాలి, అంత రెస్పాన్సిబిలిటీ అనుకుని పిల్లల్ని అడిగితే లేదు ఆయా ఉంటుంది అని చెప్పారన్నట్టు. ఆయానే క్లీన్ చేస్తారంట. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంటి దగ్గర అండి. అక్కడ అయిపోయాక ఇంటికి వచ్చాము. 10 అయింది టైం అయితే. ఇంటి దగ్గర కూడా కేక్ కటింగ్ చేయించామన్నట్టు. సో చాలా లేట్ అయిపోయింది. అయినా ఇంకా పడుకోలేదు. రెగ్యులర్గా అలవాటు 11కి పడుకోవడము, ఆఫ్టర్నూన్ పడుకొని లేచింది అన్నట్టు.
ఇంకా చిన్నపిల్లలు అంతే కదండి, ఆఫ్టర్నూన్ ఎక్కువసేపు పడుకుంటే నైట్ ఎర్లీగా పడుకోరు. కాకపోతే చికాకు ఏం చేయలేదు, ఇంకా అప్పుడే నిద్ర వస్తుంది, క్లాప్స్ కొట్టుకుంటుంది తన బర్త్డేకి తనే. ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే ఫినిష్ అయింది. ఇంకా నెక్స్ట్ డే కూడా అక్కడే ఉన్నాము, అది షూట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇంకా కలిసేది ఎప్పుడో ఒకసారి కదా, వాళ్ళతో స్పెండ్ చేయకుండా ఊరికే ఫోన్ పట్టుకొని కెమెరా పట్టుకుంటే కూర్చుంటే బాగుండదు అనేసి ఇంకా ఎక్కువైతే షూట్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.